గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. 3 రోజులు వరుస నష్టాలకు నిన్న బ్రేక్ పడింది. రియాలిటీ, ఫార్మా సెక్టర్ సపోర్ట్తో నిన్న మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 447 పాయింట్లు లాభపడి 81,338 వద్ద క్లోజ్ అయితే నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో 24,821 వద్ద స్థిరపడింది. ఇక నిన్న లాభపడ్డ షేర్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే సెన్సెక్స్ చూస్తే రిలయన్స్, ఎల్ఎన్టీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, అదాని పోర్ట్స్, టాటా స్టీల్, మారుతి, భారతి ఎయిర్టెల్ రాణించగా అటు యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టైటాన్, అల్ట్రాటెక్ కొంచెం నష్టపోయిన రంగాల్లో ఉన్నాయి. ఇక సెక్టార్స్ వైజ్ చూస్తే టెలికాం, రియల్ ఎస్టేట్, అలాగే ఆయిల్, హెల్త్ ఇవన్నీ కూడా కొంచెం లాభపడ్డ స్టాక్స్లోనే ఉన్నాయి. మరి ఈరోజు మార్కెట్కి సంబంధించి ఎలా ఉండబోతోంది, ఏ ఏ రంగాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది, ఏ ఏ మార్కెట్లు అనుకూలించే అవకాశం ఉంది? మీరు ఏమైనా స్టాక్స్ సంబంధించి ఆల్రెడీ స్టాక్స్ కొని ఉంటే వాటిలో కంటిన్యూ అవ్వచ్చా? కొత్తగా స్టాక్స్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఏ స్టాక్స్ తీసుకుంటే మంచిది? వీటిపై కంటిన్యూ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. మార్నింగ్ సార్. నమస్తే అండి. సార్, ఈరోజు చూస్తే సెన్సెక్స్, నిఫ్టీ కూడా కొంచెం లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి ప్రజలు. బ్యాంక్ నిఫ్టీ కొంచెం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఏంటంటే నిన్న వరుస నష్టాలకు నిన్నైతే బ్రేక్ పడింది. అది ఈ రోజు మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే లాస్ట్ 3 days నుంచి బ్రేక్ అయింది నిన్న అనుకోవచ్చు. అది నిన్న బిఎస్సి ఎక్స్పైరీ, సో షార్ట్ కవరింగ్ వచ్చింది, ప్లస్ అది కంటిన్యూ అవుతుందా లేకపోతే యూటర్న్ తీసుకుందా అనేది ఇంకా 1-2 days చూస్తే కానీ మన మార్కెట్ ట్రెండ్ తెలీదు. సో రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్ వచ్చినాయన్నీ, ఇప్పుడు దాకా వచ్చినాయన్నీ మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నీ కొంచెం రివర్స్ అయినాయి, ఐసిఐసిఐ తప్ప. ఐసిఐసిఐ బాగా 3% పెరిగింది. సో నిన్న సెక్టర్స్ చూస్తే ఫార్మా కానీ ఆటో, ఫార్మా బాగా పెరిగిందండి. ఎందుకంటే 200% ట్యాక్స్ August 1 డెడ్ అని అన్నారు కదా ట్రంప్ గారు. అయినా కానీ ఆ ఫార్మా అసలు పట్టించుకోవట్లేదు, కంటిన్యూస్గా అప్లోనే ఉంది. సో ఆటో, రియాలిటీ, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా పెరిగినాయి. సో అంటే ఫస్ట్ హాఫ్లో ముందు రోజు ఏం జరిగిందో అలానే జరిగి, ముందు రోజు ఏమో పడింది, నిన్నేమో పడుతుంది అనుకున్నది కంటిన్యూస్గా పెరిగింది. అంటే షార్ట్ కవరింగ్ అంటే ఇవాళ రేపు చూస్తే దాని ఇది తెలుస్తుంది. అంటే మార్కెట్ ట్రిగర్ కోసం చూస్తుంది అనుకోవచ్చు. ఎట్లా యుఎస్ చైనా ట్రేడ్ డీలు, యుఎస్ మనకి మినీ డీల్ ఇండియా, ఈ 2 అవుట్పుట్ రావాలి. సో ఈ 31st ఫస్ట్ లోపల వస్తే దాని గురించి కొంచెం పాజిటివ్ న్యూస్ వస్తుంది. మనకేమో August 1 అయితే చైనాకి 12th డెడ్ ఎండ్ వాళ్ళకి, బట్ వాళ్ళకైతే ఇండికేషన్ ఉంది ఎక్స్టెన్షన్ అనేది. మనకేంటి, మనకు కూడా ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే ఆ 10% అడిషనల్ ట్యాక్స్ లో ఏం చేస్తారా అనేది ముఖ్యం. ఎందుకంటే ట్రంప్ గారు రోజుకి ఒక మాట చెప్తూ ఉంటారు, ఆయన ఎలా ఉంటుందని మనం కూడా అర్థం చేస్తాం. చెప్పలేమండి. ట్రంప్ కంటిన్యూ చేద్దాం సార్. ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నారు. కృష్ణారావు గారు రాజమండ్రి నుంచి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సతీష్ గారు, ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. టెల్ మీ సార్. సార్ రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్స్ RCF 183 లో ఉన్నాయి సార్. మరలా రోసరీ బయోటెక్ 753 లో ఉన్నాయి సార్. ఆయా రోడ్డు వస్తుందా రాదా వెయిట్ చేయమంటారు. ఎంతలో కొన్నారండి? 2 ఫ్రెష్ బయింగా లేకపోతే ఫ్రెష్ బయింగ్ కాదండి, ఎప్పుడో కొనుంచాను. RCF 183 సార్. ఓకే. రోసరీ బయోటెక్ అని 753 ఉన్నాయి సార్. అది ఆ రేట్ రావడం లేదు, వస్తుందా రాదా అని. ఓకే. ఇది రాష్ట్రీయ కెమికల్స్ 157 అండి. ఇది 2.76% ఇవాళ ఉంది. సో కొంచెం డౌనే ఉంది సార్, కొంచెం వీకే ఉంది. సో డెఫినెట్గా కొంచెం ఆగాలి. సో ఎందుకంటే కన్సాలిడేషన్ తీసుకొని కొంచెం కిందకే వస్తుంది. సో మార్చ్ రిజల్ట్స్ అయితే కొంచెం తగ్గినాయి డిసెంబర్ మీద. సో మార్జిన్స్ కూడా తగ్గినాయి. సో ఈ క్వార్టర్ కూడా చూస్తే కొంచెం తెలుస్తుంది. కెమికల్స్ అంటే జనరల్గా వర్షాలు వచ్చిన తర్వాత కొంచెం మనకి యూసేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి, కొంచెం వర్షాలు ఇప్పుడే పడినాయి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్కి ఏదైనా బాగా ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే కొంచెం బ్రేక్అవుట్ అవుతుందా ఎక్కడ రిజల్ట్స్ బట్టి చూడాలి. తర్వాత రోజరీ కెమికల్స్ అంటున్నారు, రోజరీ అన్నారు, కొంచెం మీరు కొంచెం వెయిట్ చేయాలి సార్. ఇంకా డౌనే ఉంది ఇది. ఒకవేళ ఉన్నా మీకు యావరేజ్ చేయాలన్నా కొంచెం టైం పడుతుంది. అక్కడ కొంచెం డౌన్ అవుతుంది, డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. రైట్ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు శివ గారు, సూర్యాపేట నుంచి. నమస్తే శివ గారు. నమస్తే సార్. నమస్తే అండి. అడగండి మీ స్టాక్స్ ఏంటో. నమస్తే అండి, చెప్పండి సార్. ఒకటి ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఒకటి పీసీ జ్యువెలర్స్, ఒకటి BPL వరుణ్ బేవరేజ్ ఒకటి సార్. వరుణ్ బేవరేజెస్ అని ఇంకోటి ఏంటండి? పీసీ జ్యువెలర్స్ సార్. పీసీ జ్యువెలర్స్, ఓకే. పీసీ జ్యువెలర్స్ వచ్చేసి మీకు ఒక్క నిమిషం. వరుణ్ బేవరేజ్ చేస్తే 528, 3% పెరిగింది సార్. ఇది మంచి కంపెనీయే, బ్రేక్అవుట్ అయింది. ఇది మీకు ఆల్రెడీ ఉన్నాయండి ఫ్రెష్ బయింగ్? ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. ఎంతలో ఉన్నాయండి?
అవి 500 లో ఉన్నాయండి. 500 అంటే ఇప్పుడు బ్రేక్ అయినట్టే కదా, 528 ఉంది. సో కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కడ దాకా అంటే మీకు 580 దాకా వచ్చే అవకాశం ఉందండి, బ్రేక్అవుట్ అయింది కాబట్టి. తర్వాత రెండోది ఏమన్నారు సార్? పీసీ జ్యువెలర్స్ కదా. పీసీ జ్యువెలర్స్ వచ్చేసి మీకు 15 రూపీస్ ఉంది సార్. ఇది ఎప్పటి నుంచో బాగా ఇబ్బంది పడుతుంది, చాలా బాగా. అంటే రీసెంట్గా కొంచెం పెరిగింది కానీ దాదాపుగా 18 లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది. ఇది బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ మీకు 17-18 దాకా రావచ్చు. ఇక్కడైనా ఎంటర్ కావచ్చు. 17-18 దాకా ఎక్కువ ఉండకూడదు సార్ ఇది, ఎందుకంటే అంత ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్గా ఏం లేదు. సో డిసెంబర్ కంటే మార్చ్ క్వార్టర్ కొంచెం వచ్చింది, కానీ నెక్స్ట్ క్వార్టర్ కూడా చూస్తే కొంచెం తెలుస్తుంది. కొంచెం బ్రేక్అవుట్ అయింది. ప్రాఫిట్స్ ఎక్కువ కాకుండా మార్జినల్ పెట్టుకుంటే మీరు కొంచెం తక్కువ ప్రాఫిట్స్ తీసుకొని బయటకు వచ్చేయచ్చు. రైట్ అండి. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నాను. నెల్లూరు నుంచి బాలరాజ్ గారు. గుడ్ మార్నింగ్ బాలరాజ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అడగండి, మీ స్టాక్స్ అంటే ప్రభు గారిని అడగండి. ప్రభు సార్ నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ యూనియన్ బ్యాంక్ ఈ ఓటింగ్ అని ఒకటి మెసేజ్ వచ్చింది సార్. ఈ ఓటింగ్ దేని గురించి సార్, అది చెప్పగలరా సార్? అది ఏదండి? ఈ ఓటింగ్ అని యూనియన్ బ్యాంక్ షేర్. ఈ ఓట్ అంటే జనరల్ గా వాళ్ళు ఏదన్నా ఇదివరకు బ్యాలెట్ పంపించేవాళ్ళు షేర్ హోల్డర్స్ అందరికని. ఇప్పుడు ఏంటంటే ఏదన్నా తీసుకున్నప్పుడు దానికి షేర్ హోల్డర్స్ ఒక ఒపీనియన్ తీసుకుంటారు, అందుకని అది చేస్తారు. జనరల్ గా మీకు ఓకే అనుకుంటే చేయండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయండి, పర్వాలేదు. సార్ ఇప్పుడు ఎస్జేవిఎన్ ఎంతలో కొన్నారు సార్? 150 రూపీస్ దగ్గర కొన్నాం సార్. లాంగ్ టర్మ్ తీసుకున్నాను, అది 90 రూపీస్ వరకు వచ్చేసింది సార్, 98 వరకు. 97 ఇంకా కొంచెం వీకే ఉంది సార్, టైం పట్టుద్ది మీకు. అంటే లాంగ్ పెట్టుకుంటే వచ్చే ఛాన్స్ ఉన్నాయి, కానీ కొంచెం ఇంకా కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది. మీకు మార్జిన్స్ బాగా తగ్గినాయి లాస్ట్ క్వార్టర్. ఈ వచ్చే ఇది కూడా చూడాలి, చూసిన తర్వాత అప్పుడు కొంచెం ఉండొచ్చు. అంటే ఈ నెక్స్ట్ 1 క్వార్టర్ కానీ నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూస్తే కానీ తెలీదు. సో కొంచెం అప్పుడు లాంగ్ అనుకొని వదిలేయండి, వస్తుంది మళ్ళీ. ఫండమెంటల్గా పర్వాలేదు, కానీ కొంచెం టైం పట్టేటట్టు ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ బాలరాజ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు కరుణాకర్ గారు పొన్నూరు నుంచి. గుడ్ మార్నింగ్ కరుణాకర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అడగండి సార్, మీ స్టాక్స్ అంటే ప్రభు సార్ని అడగండి. సార్ ఇది బిర్లా కార్పొరేషన్ అంటే పెరుగుతుంది సార్ డైలీ, అది దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, వేరే ఏమన్నా సజెస్ట్ చేస్తారా సార్? ఏదండి? బిర్లా కార్పొరేషన్. బిర్లా కార్పొరేషన్ ఓకే. బిర్లా కార్పొరేషన్ మంచి కంపెనీ ఇది. సో 15-19 ఉంది, ఇవాళ కూడా 0.48% ప్లస్లో ఉంది. అంటే కింద నుంచి బాగా పెరిగింది, కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు 1400 ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొనండి, కొంచెం ఆగండి. ఓకే సార్. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ కరుణాకర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఆల్రెడీ సెన్సెక్స్ నిఫ్టీ కూడా ప్రజెంట్ అయితే మంచి పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. అంటే మీరు ఇందాక చెప్పారంటే కొంచెం ఐటీ సెక్టర్ ఇవన్నీ కూడా మనకి డౌన్ ఫాల్ అవుతున్నాయి అనుకోవాలా? ఐటీ సెక్టర్ కొంచెం బాగా, అంటే రిజల్ట్స్ వచ్చినాక టీసీఎస్ 4500కి వెళ్ళి 3000 చేంజ్లో ఉంది, 1500 పాయింట్లు పడింది. ఇట్స్ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అనుకోవచ్చు. అంటే షార్ట్ టర్మ్కి కాకుండా కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకొని ఐటీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే, మేజర్ ఉన్న స్టాక్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది. బట్ టైం డ్యూరేషన్ పెరుగుతుంది. సో డెఫినెట్గా రిజల్ట్స్ అంత బాగాలేదు కాబట్టి నెక్స్ట్ రిజల్ట్స్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ వీక్లో ఆర్బీఐ మీటింగ్ ఉంది, ప్లస్ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది. ఫెడ్ వాళ్ళు కొంచెం తగ్గించరు అనేది కొంచెం ఎక్స్పెక్టేషన్. ఈసారి కట్ చేయరు, నెక్స్ట్ మీటింగ్కి వాళ్ళు కట్ చేయొచ్చు. మనమైతే ఇన్ఫ్లేషన్ బాగా తక్కువలో ఉంది కాబట్టి మనం ఒక 25 బేసిస్ పాయింట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే నెక్స్ట్ 2 క్వార్టర్స్ కూడా 25. సో అది కనుక తగ్గిస్తే కొంచెం చిన్నగా స్టేబులైజ్ అయ్యి అక్కడి నుంచి కన్సాలిడేషన్ తీసుకొని మార్కెట్ ఐటీ ఇండెక్స్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బేర్ మార్కెట్లోకి వచ్చింది మోర్ దాన్ 20%, అంటే ఐటీ ఇండెక్స్ బేర్ మార్కెట్లోకి వచ్చినట్లు లెక్క, బేర్ ఇండెక్స్లో వచ్చినట్లు లెక్క. సో లాంగ్ టర్మ్ పెట్టుకొని దాంట్లో పెట్టుకోవచ్చండి. రైట్. ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తారు సార్ దాచేపల్లి కరుణాకర్ గారు. గుడ్ మార్నింగ్ కరుణాకర్ గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. అడగండి ప్రభు గారు, మీ స్టాక్స్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఈ ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీసీ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చు సార్? ఎన్సిఎల్ఎన్ ఐటీసీ. అవును సార్. ఎన్సిఎల్ అంటే ఫ్రెష్ అండి రెండు? అవును సార్. 223 న్యూట్రల్ ఉంది ఇవాళ. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ కొంచెం మీకు 228 కనుక క్రాస్ అవుతుంటే అక్కడ కొనండి.
సో రీసెంట్ కూడా హై కూడా 231 దాకే వచ్చింది. అంటే ఎక్కువ మార్జిన్స్ లేకుండా తక్కువ మార్జిన్స్ తీసుకొని అంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. మీకు రిజల్ట్స్ కూడా లాస్ట్ క్వార్టర్ కూడా మార్చ్ క్వార్టర్ కూడా కొంచెం అంటే మార్జినల్గా పెరిగినాయి, మార్జిన్స్ కూడా కొంచెమే పెరిగినాయి. సో ప్రాఫిట్స్ అనేది కొంచెం తగ్గినాయి. సో లాస్ట్ అనుకున్నది కానీ ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువ పెంచారు, అంటే డెట్ అనేది కొంచెం క్లియర్ చేసుకున్నారు, దానివల్ల ఎక్స్పెన్సెస్ చూపించారు. సో దానివల్ల తగ్గింది. ఈ క్వార్టర్ వచ్చే క్వార్టర్ చూసుకుంటే దాన్ని బట్టి డైరెక్షన్ తెలియవచ్చు. కొంచెం ఆ రేంజ్ కట్ అవుతున్నప్పుడు అప్పుడు కొనండి. తర్వాత ఐటీసీ అన్నారు. ఐటీసీ వచ్చేసి 407 ఉందండి. ఎఫ్ఎంసీజీ కూడా కొంచెం ఇబ్బంది పడతానే ఉంది. నిన్న కొంచెం ఇదైంది కానీ మామూలుగా ఇది ఇంకా డౌన్ అవుతుందండి, ఇంకా వీకే ఉంది. డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది. 394 395 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి కిందకి. అప్పుడు ఎందుకంటే అక్కడ బాగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అక్కడ తీసుకుంటే మనకి కొంచెం లాంగ్ పెట్టుకుంటే కొంచెం పర్వాలేదు. ఎప్పుడైతే మీకు బ్రేక్ అవుట్ అయిందో 421 422 అక్కడ కట్ అయినప్పుడు, అది క్రాస్ అవుతున్నప్పుడు అక్కడ కొంటే మంచిదండి. రైట్ అండి. థ్యాంక్ యూ కరుణాకర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. కట్ రైట్, కాల్ కట్ అయినట్టుంది. ఎస్ సార్, ఇందాక మనం చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు జనరల్గా మనకి వరల్డ్ వైడ్గా ఏషియన్ ఇష్యూ అయినా సరే స్టాక్ మార్కెట్ ఇమీడియట్గా ఎఫెక్ట్ పడుతుంది మనం చూస్తూ ఉంటాం. అవునండి. అలాంటి ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి కొంచెం ఎక్కువగా మనకి రొటేట్ అవుతూనే ఉంటుంది. మీరు చెప్పారు కదా టారిఫ్ సంబంధించి ఇన్ కేస్ ఏమైనా పెరిగితే అంటే మెయిన్గా ఫార్మా ఐటీ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఫార్మా మీద 200% ట్యాక్స్ అన్నారు. అది ఏం చేస్తారనేది ముఖ్యం, ఎందుకంటే వాళ్ళ మొత్తం ప్రిస్క్రిప్షన్ మొత్తం ఇండియాదే. సో డెఫినెట్గా మన మీదే ఎక్కువ ఆధారపడ్డారు. కాకపోతే ఆయన మాటినాలనే ఉద్దేశం, ఆయన చెప్పింది చేయాలనే ఉద్దేశంతో ముందు వేశారు, కానీ మళ్ళీ తర్వాత వెనక్కి తీసుకోవచ్చు అనే ఉద్దేశం ఫార్మా సెక్టర్ తీసుకున్నట్టుంది. అందుకే అది అసలు పడట్లేదు, కంటిన్యూస్గా అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. ఈవెన్ డౌన్ మార్కెట్లో కూడా అదర్ సెక్టర్స్ పడుతున్నా ఫార్మా పడట్లేదు, స్ట్రాంగ్గా ఉంది. సో డెఫినెట్గా ఆయన వెనక్కి తీసుకుంటారని ఎట్టి పరిస్థితిలో ఒక ఆలోచన ఉన్నట్టుంది. సో అందుకే ఫార్మా తగ్గట్లేదు. సో డెఫినెట్గా వాళ్ళకి మనకి దగ్గర నుంచి తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఫార్మాకి, ఎందుకంటే ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా ఇండియా యుఎస్లో మనదే. మనం ఏపీఐ 71% చైనాని తీసుకుంటాం, ఇక్కడ నుంచి తీసుకుంటాం, పంపిస్తాం యూఎస్కి. బట్ ఎక్కువ ఏపీఐ ఇక్కడ నుంచి రావాలంటే చైనా నుంచి కొన్ని కంపెనీస్ ఇక్కడికి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేసినప్పుడు, అంటే ఇండియా చైనా డీల్ కూడా ఫైనల్ అయిపోతే అది అయిపోతే కొన్ని కంపెనీలు ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు, అప్పుడు మనకి ఉపయోగం వస్తుంది. సో డెఫినెట్గా ఫార్మా సెక్టర్ అప్పుడు బాగానే ఉండొచ్చు అండి. అవును, ప్రెసిడెంట్ కాల్ వెయిట్ చేస్తారు సార్. ప్రశాంత్ గారు బెంగళూరు నుంచి. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అడగండి మీ స్టాక్స్. నా దగ్గర టాటా మోటార్స్ 940లో ఉన్నాయి సార్, అది ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? 940 అంటున్నారు. బాగా లాంగ్ టైంలో కొన్నట్టున్నారు సార్, లాంగ్ టర్మ్. అవును సార్. అక్కడి నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ దాదాపుగా ఆగస్టు ఎండింగ్లో 1100 దాకా ఉంది, అక్కడి నుంచి డౌనే అవుతుంది సార్. ఎందుకంటే ఎక్కువ ఈ జాగ్వార్ తినేస్తుంది దీంట్లో, సో దాని ప్రాఫిట్స్ అన్ని తినేస్తుందని దాన్ని సపరేట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సపరేట్ చేస్తారో ఇది 1000, ఇది అండర్ వాల్యూ ఉన్నట్టు లెక్క. లాంగ్ టర్మ్ హోల్డింగ్ పెట్టుకొని టాటా మోటార్స్ బాగానే ఉంటుంది. ఈవీ వెహికల్స్ వచ్చిన తర్వాత కొంచెం మూమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా సార్? యావరేజ్ అంటే కొంచెం ఆగండి, కన్సల్టేషన్ అవుతుంది. మీకు ఏదైనా 680 లాస్ట్ లో కూడా 579, అంటే 680 కనుక కట్ అయితే కొంచెం 650 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అది కట్ అవ్వకుండా ఉంటే మటుకు డెఫినెట్గా అక్కడ నుంచి తీసుకునే అవకాశం ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు తిరుపతి నుంచి నిశాంత్ గారు. గుడ్ మార్నింగ్ నిశాంత్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నేను హెరిటేజ్ ఫుడ్స్ 505 లో కొన్నాను. ఏదండి? అది ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్. హెరిటేజ్ ఫుడ్ ఎంతలో కొన్నారు? 505 సార్. 505 465 నడుస్తుంది సార్. అవును, అది హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు. బ్రేక్అవుట్ అయింది సార్, హోల్డ్ చేయండి. లాస్ట్ మీకు అక్టోబర్ అంటే మార్కెట్ హైలో 629 దాకా వచ్చింది. సో నెక్స్ట్ కూడా ఈ సంవత్సరం దివాళీ లోపల నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై రావాలి. రాలేదంటే కొంచెం డౌన్ సైడ్ కన్సాలిడేషనే ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే సీజన్లో పండగలన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతాయని సూచనలు వస్తున్నాయి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది కాబట్టి. సో పాజిటివే ఉంది కాబట్టి కొంచెం బ్రేక్అవుట్ అయింది, కొంచెం హోల్డ్ చేయండి. మీకు 510 530 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అదర్ పారామీటర్స్ కూడా మనకి పాజిటివ్ వస్తే ఇది యుఎస్ ఇండియా డీల్ కూడా మినీ డీల్ కూడా అయిపోతే ఫార్మా మీద ట్యాక్స్ కూడా 200% కనుక తీసేస్తే కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు పాజిటివ్ న్యూస్ వస్తుంది, అప్పుడు ఆల్ టైమ్ హై. అంటే ఇది కూడా దాదాపుగా ఆల్ టైమ్ హై అంటే 641 అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందండి. హోల్డ్ చేసుకోండి సార్. రైట్, థ్యాంక్ యూ నిశాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు శ్రీరామ్ గారు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ శ్రీరామ్ గారు.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అడగండి ప్రభు గారు, మీ స్టాక్స్ ఏంటో అడగండి. సార్ ప్రభు గారు మీ ఫోన్ గురించి 15 minutes నుంచి ట్రై చేస్తున్నాం సార్. బిజీ వస్తుంది సార్. ఇవి లారస్ ల్యాబ్స్ ప్రాఫిట్ లో ఉన్న బుక్ చేసుకోవచ్చు, ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా సార్? లారస్ ల్యాబ్స్ ఇంకా పెరుగుద్దండి, ఎందుకంటే ఈ క్వార్టర్ బాగానే వచ్చింది, నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగానే ఉండొచ్చు. దాదాపుగా అంటే మీరు ప్రాఫిట్ ఎంత ఉందండి? ప్రాఫిట్ ఒక 30% ఉంది సార్. 30% ఉంటే ఒక పని చేయండి, 50% తీసేయండి. ఏదైనా ఒకవేళ ఏదైనా న్యూస్ వచ్చి నెగిటివ్ అవుతుంది కాబట్టి 50% తీసేయండి. జనరల్గా 950 కనుక క్రాస్ అయితే అక్కడి నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. దాదాపుగా 1200 నుంచి 1400 దాకా వచ్చే అవకాశం ఉంది. కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేయొచ్చు. ఏదైనా కొంచెం ఎప్పుడైనా సరే కొంత ప్రాఫిట్ ఉన్నప్పుడు కొంత పర్సంటేజ్ బుక్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు రీఎంటర్ కావచ్చు. లాస్ట్ టైం కూడా ఈ 700కి వచ్చి మళ్ళీ కిందకు వచ్చి చాలా టైం తీసుకుంది. సో ఈసారి నెక్స్ట్ క్వార్టర్ కూడా చూస్తే దాని దిక్సూచి అనేది తెలుస్తుంది. డెఫినెట్గా కొంచెం పాజిటివ్ సైడే ఉందండి. రైట్, వెల్కమ్. థ్యాంక్స్ శ్రీరామ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ నెక్స్ట్ కాలర్ రాధిక గారు గుంతపల్లి నుంచి. గుడ్ మార్నింగ్ రాధిక గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అడగండి, మీ స్టాక్స్ అడగండి అమ్మా. లారస్ ల్యాబ్ 650లో తీసుకున్నాం సార్. లారస్ ల్యాబ్స్ ఇప్పుడే అనుకున్నాం 918, 650 అంటే మీరు ప్రాఫిట్లో ఉన్నారు. మీరు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అండి? షార్ట్ టర్మ్ సార్. షార్ట్ టర్మ్ అంటే 650లో తీసుకుంది, 918 ఉందండి. ఒక 70% అన్న బుక్ చేసుకోండి. కాకపోతే ట్రెండ్ పాజిటివే ఉంది. ఈ క్వార్టర్ బాగానే ఉంది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగానే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషను. సో అంటే మార్చ్ మీద కొంచెం తగ్గినా కొంచెం టర్న్ అయింది, మార్జిన్స్ పెరిగినాయి, కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది కొంచెం తగ్గినాయి. సో దానివల్ల నెక్స్ట్ కూడా కొంచెం Q2 కూడా బాగుండొచ్చు ఎక్స్పెక్టేషన్ ఉంది. సో డెఫినెట్గా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఏదైనా కొంచెం మళ్ళీ రీట్రేస్మెంట్ అయితే ఇబ్బంది కాబట్టి 50% అన్నా 70% అన్నా ప్రాఫిట్ ఉన్నప్పుడు బుక్ చేసుకోవడం ఉత్తమం అండి. 50% ఉంచుకోండి. 50% మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొనవచ్చు, పెరిగితే ఆ 50% నమ్ముకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధిక గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ అలాగే మనం మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు న్యూగా ఎంటర్ అయ్యేవాళ్ళు? అంటే ఇప్పుడు లాంగ్ షార్ట్ అండి. లాంగ్ అయితే ఇప్పుడు ఏదైతే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఉందో, బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఉన్నాయో అలాంటి స్టాక్స్ తీసుకొని లాంగ్ వదిలేస్తే డెఫినెట్గా మళ్ళీ వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఇది బుల్ రన్లో 3 days కంటిన్యూస్గా పడితే 4th day మామూలుగా పాజిటివ్లో రావాలి. కానీ మనకి 4th day నిన్న ఏమైంది, డౌన్ వచ్చి డౌన్ నుంచి స్లో అంటే సపోర్ట్ 24 కింద 24,600 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో మ్యాక్సిమం సపోర్ట్ 24,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని 500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో అక్కడ దాకా రావచ్చామనుకుంటే 600 దగ్గరే తీసుకుంది కాబట్టి సో నెక్స్ట్ మళ్ళీ పైన 24,970 అబవ్ ఉంటే మార్కెట్ మళ్ళీ కొంచెం ఒక 50% బులిష్ జోన్లోకి వచ్చినట్లు లెక్క. ఎప్పుడైతే మళ్ళీ 25,300 క్రాస్ అయ్యి అబవ్ క్లోజ్ 1 day క్లోజ్ అయితే అప్పుడు 100% బులిష్ జోన్లోకి వచ్చినట్లు లెక్క. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ టైం హై ఎంతండి, 25,650 అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 25,300 కనుక కట్ అయ్యి పైకి క్రాస్ అవుతుంటాయి. సో అది మెయిన్, అది మన లెవెల్స్ చూడాలి. ఎందుకంటే మనకి ఇండియానే కొంచెం ఇబ్బంది పడుతుంది. యుఎస్ మార్కెట్స్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై కొడుతూనే ఉన్నాయి, ఆల్ టైమ్ హై. దాదాపు మన సైడ్ మెయిన్ ఏంటంటే కార్పొరేట్ రిజల్ట్స్ వల్లే. కార్పొరేట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన అంత రాలేదు, ఆ లెవెల్కి కూడా రాలేదు. కాకపోతే బాగానే ఉన్నాయి, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి రాలేదు. సో దానివల్ల కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, రీట్రేస్మెంట్ అవుతుంది. సో డెఫినెట్గా కొన్ని మంచి కంపెనీలు, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు, అంటే ఏ కంపెనీ అయినా మనం కొనే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేంజ్ బౌండ్ చూడండి, లోవర్ హైయర్. అందుకే టెక్నికల్ మీద 100% డిపెండ్ అవ్వలేం. ఎందుకంటే ఏదన్నా నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు టెక్నికల్ పనిచేయవు, ఫండమెంటల్సే స్ట్రాంగ్ ఉంటాయి. ఏ కంపెనీ అయినా ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండి టెక్నికల్ అబ్జర్వ్ చేస్తూ రేంజ్ బౌండ్ లోవర్ లెవెల్స్లో కొంటే మనకు తొందరగా ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలర్ వెయిట్ చేస్తారు నాగేశ్వర్ గారు నెల్లూరు నుంచి. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు. సార్ చెప్పండి, మీ స్టాక్స్ ఏంటి అడిగిన ప్రభు గారు. ఐఆర్ఎఫ్సి ఏ రేట్లో ఉన్నాయి సార్? 160 రూపాయలు ఉన్నాయి. 160 అంటే 132 నడుస్తోంది. ఇది కొంచెం డౌనే ఉంది సార్, కన్సల్టేషన్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఉంది. లాస్ట్ టైం మీకు లో కూడా 118 దాకా వచ్చింది, అంతకుముందు 110, 111 దాకా వచ్చింది. సో ఏదైనా మీకు 127 కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 125 ఆ రేంజ్ వచ్చినప్పుడు చూడండి, అక్కడ పొజిషన్ బట్టి మనం తీసుకోవచ్చా లేదా అప్పుడు దాన్ని బట్టి ముందుకెళ్దాం.
కొంచెం ఆగండి యావరేజ్ మటుకు, ఎందుకంటే యావరేజ్ పర్సంటేజ్ మధ్యలో ఎక్కువ ఉంటేనే బెస్ట్. ఎందుకంటే మీన్ యావరేజ్ మనకి తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా యూటర్న్ తీసుకుంది అనుకోండి, తొందరగా ప్రాఫిట్లో వస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ నాగేశ్వర గారు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు ప్రసాదరావు గారు ఏలూరు నుంచి. గుడ్ మార్నింగ్ ప్రసాదరావు గారు. మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రెగ్యులర్లీ ఫాలోయింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అడగండి సార్, మీ స్టాక్స్ అడగండి సార్. ఇది లారస్ ల్యాబ్ అండ్ నాట్కో ఫార్మా అండ్ ఇండియన్ బ్యాంక్, ఈ మూడు కావాలి సార్ ఎంట్రీ పాయింట్స్. లారస్ ల్యాబ్, ఇండియన్ బ్యాంకు, ఇంకోటి ఏంటి సార్? నాట్కో ఫార్మా సార్. నాట్కో ఫార్మా. 1 సెకండ్. నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్ ఇప్పుడే అనుకున్నాం సార్. దాదాపుగా ఈ క్వార్టర్ బాగానే ఉంది, సో మార్జిన్స్ కొంచెం పెరిగినాయి. నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగానే ఉండొచ్చు. అది కనుక కొంచెం రేంజ్ బౌండ్స్ లెవెల్స్ కట్ అయితే తర్వాత 12 to 1400 వరకు రావచ్చు, ఛాన్స్ ఉంది. సో డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి. ఆల్రెడీ ఉంటే కనుక హోల్డ్ చేసుకోండి, ఫ్రెష్ బయింగ్ అయినా తీసుకోవచ్చు. సో ఏదైనా మళ్ళీ సార్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ బ్యాంకు. బ్యాంక్స్ జనరల్గా బ్యాంకింగ్ సెక్టర్ బాగా స్ట్రాంగ్గా ఉందండి, ఎందుకంటే బ్యాంకులు పడట్లేదు. ఒక నిఫ్టీని నిలబెడుతున్నాయి అంటే బ్యాంకింగ్ స్టాక్సే. సో నెక్స్ట్ బ్యాంకింగ్ హై అంటే 59,000 ఆల్ టైమ్ హై రావాలి. నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై వస్తుందంటే దివాళీ లోపల బ్యాంక్కి కూడా 59,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది రాలేదు అంటే కొంచెం కన్సల్టేషన్, డౌన్ సైడ్ కన్సల్టేషనే ఉండొచ్చు ఈ సంవత్సరం. సో అందుకని సీజన్స్ అన్ని స్టార్ట్ అయినాయి, వర్షాలు కూడా ముందే వచ్చినాయి, తర్వాత మళ్ళీ టైంకి రాలేదు. రీసెంట్గా కొంచెం వర్షాలు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి కొంచెం పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. మనకి మెయిన్ జియో పొలిటికల్ టెన్షన్స్, టారిఫ్ ఇవి చూస్తే ట్రంప్ సైడ్ నుంచి మనకి పాజిటివ్ న్యూస్ వస్తే డెఫినెట్గా కొంచెం, ఎందుకంటే కొన్ని జపాన్ కూడా తక్కువలోనే 15% వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. అట్లానే మనకు కూడా మంచిగానే చేసుకుంటారనే ఉద్దేశం ఉంది కాబట్టి ఫార్మా సెక్టర్ కూడా పడట్లేదు 200% ట్యాక్స్ వేసినా కానీ. సో మనం అవి పారామీటర్స్ చూసుకుంటూ, లోకల్ పారామీటర్సే కొంచెం మనకి కార్పొరేట్ రిజల్ట్సే డౌట్గా ఉన్నాయి, అవి కొంచెం స్ట్రాంగ్గా లేవు. సో వచ్చే కంపెనీస్ ఎలా ఉంటాయని చూసి దాన్ని బట్టి మార్కెట్ తీసుకునే అవకాశం ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ. తర్వాత ఇంకోటి నాట్కో ఫార్మా అన్నారు, 966 అంటే 0.7%. నాట్కో ఫార్మాకి మీకు 1050 కనుక క్రాస్ అవుతుంటే అక్కడ కొనండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు సార్ సిద్దిపేట నుంచి శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్కారం సార్. అడగండి, మీ స్టాక్స్ ఏంటో అడగండి. సార్ నాది ఒక జనరల్ డౌట్ సార్. నేను 2008వ సంవత్సరంలో నిజామాబాద్ లో ఒక సబ్ బ్రోకర్ దగ్గర డీమ్యాట్ ఓపెన్ చేశాను సార్. ఓకే. తర్వాత డిఎల్ఎఫ్ అనే షేర్ ని 600 రూపాయల మీద 1000 షేర్లు కొనుక్కున్నాను సార్. 600, ఓకే. అయితే నేను మళ్ళీ అప్పటి నుంచి ఇక సబ్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళలేదు సార్. ఇక వేరే పనుల వల్ల సిద్దిపేటలో ఉండిపోయాను సార్. ఓకే. అయితే ఇప్పుడు ఆయన్ని వెళ్ళి అడిగితే మీ యొక్క డిఎల్ఎఫ్ అనే షేర్లు కంపెనీకి వెళ్ళిపోయినాయి, మీ యొక్క డిమాట్ అకౌంట్ లో లేవండి అని చెప్తున్నారు సార్. అట్లా కాదండి, ఇప్పుడు మీరు కొన్నప్పుడు కాంట్రాక్ట్ మీ దగ్గర వస్తుంది, మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఏ రోజైతే కొన్నారో ఆ కాంట్రాక్ట్ మీ దగ్గర ఉంటుంది, అది తీసుకొని ఆయన అడగండి. ఎందుకు తర్వాత మళ్ళీ ఏమన్నా, ఇప్పుడు మనం కొన్న తర్వాత సర్టెన్ డేస్లో 4-5 డేస్లో అమౌంట్ కూడా ఇవ్వకపోతే మళ్ళీ రీసేల్ చేస్తారు, ఒకటి అనేకమైన కారణాలు ఉంటాయి. సో డెఫినెట్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీ అకౌంట్లో మళ్ళీ సెల్లింగ్ అయిందా, ఎప్పుడైంది, ఎందుకు అయింది, ఇవన్నీ తెలియాలి మీకు. సార్ మళ్ళీ మేము అమ్మలేదు సార్. మీరు అమ్మకపోయినా అమౌంట్ ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం క్లియర్ చేస్తారు దాన్ని. సో డెఫినెట్గా అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ అకౌంట్లో. లేదు మీరు ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు ఆ ప్రాబ్లం చెప్తే నేను తర్వాత విపులంగా చెప్తాను ఎలా చేయొచ్చు. ఓకే సార్. స్క్రీన్ మీద ప్రభు గారి నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు కన్సల్ట్ కావచ్చు అవసరం అనుకుంటే. సార్ నెంబర్ ని గత సంవత్సరం నుంచి నేను ట్రాక్ చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు నా నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ ప్రభు గారి నెంబర్ మీకు టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు తర్వాత కాల్ చేస్తే మీకు ఎలా అనేది ఆయన డీటెయిల్ గా చెప్తారు. థ్యాంక్ యూ అండి కాల్ చేసిన శ్రీనివాస్ గారు. నెక్స్ట్ కాలర్ సూర్య గారు హైదరాబాద్ నుంచి సార్. గుడ్ మార్నింగ్ సూర్య గారు. సార్ ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మధుగాన్ డాకు ఏ లెవెల్లో ఎంట్రీ అవచ్చు? నిన్న నేను కొన్నాను, ఒక 2 years అనుకుంటున్నాను, ఉంచుకోవచ్చా? ఇది బాగా తగ్గుతుంది.
కొంచెం డౌన్ సైడే ఉంది సార్, ఇంకొంచెం వీకే ఉంది. 2500 కనుక కట్ అయితే ఇంకొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. కొంచెం ఆగండి, ఎందుకంటే ఎప్పుడైతే మళ్ళీ మీకు 2950 క్రాస్ అయిందో అక్కడి నుంచి కొంచెం ఇదే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం వీకే ఉంది సార్ ప్రస్తుతానికి. కొంచెం అందుకే లాస్ట్ క్వార్టర్ తగ్గింది. ఇప్పుడు మార్చ్ కంటే ఇప్పుడు జూన్ క్వార్టర్ బాగా తగ్గింది. మార్చ్లో 3000, డిసెంబర్లో 3000 క్రోర్స్ అయితే ఇప్పుడు 2600. ప్లస్ ఎక్స్పెన్సెస్ బాగా పెంచారు, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో మార్జిన్స్ అనేవి తగ్గినాయి కాబట్టి కొంచెం తగ్గుతుంది. డౌన్ ట్రెండే ఉంది, ఎందుకంటే విపరీతంగా పెరిగిన స్టాక్ ఇది, బాగా పెరిగింది. సో డెఫినెట్గా మళ్ళీ కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఆ లెవెల్స్ దాటినప్పుడు మళ్ళీ లాంగ్ టర్మ్ అనుకోండి, డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి, మీకు హోల్డ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్య గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ మణికంఠ గారు వినుకొండ నుంచి. నమస్తే మణికంఠ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి, అడగండి, స్టాక్స్ ఏంటో అడగండి. సార్ గరుడ కన్స్ట్రక్షన్స్ ఒకటి 140 దగ్గర తీసుకున్నాం సార్, అది కాస్త పెరిగింది, అది ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోమని. 140లో? అవును సార్. 194 నడుస్తుంది, ప్రాఫిట్ లో ఉన్నారు మీరు. అవును సార్. అది ఇంకా కొంచెం పెరిగే, హోల్డ్ చేయమంటారా? ప్రాఫిట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉందండి. దాదాపుగా 198, 200 వరకు రావచ్చు. మీకు ఇక్కడ ఒక్కటే అబ్జర్వ్ చేయండి, ఈ స్క్రిప్ట్ కనుక మీ మనసుకి ఇది యూ టర్న్ తీసుకుంది, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకున్నప్పుడు అమ్మేసేయండి. లేదా ఒక స్టాప్ లాస్ అనుకోండి, ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి 148 అంటున్నారు. సో డెఫినెట్గా ఇప్పుడు పైకే ఉంది కాబట్టి మీకు 194. సో డెఫినెట్గా ఇక 200 అంటే 200 దాకా అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 201 కనుక క్రాస్ అయితే ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్ చూసి మీకు డౌట్ ఏదండి, షార్ట్ టర్మ్ టార్గెట్ ఎంతవరకు పెట్టుకోవచ్చు? 195 వరకు, 194 ఉంది కదా, ఈ రేంజ్ ఇక్కడ నుంచి ఎక్కడైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. యూ టర్న్ తీసుకున్నప్పుడు మటుకు ఎగ్జిట్ అవ్వండి, లేదు పెరుగుతుంటే వెయిట్ చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ మణికంఠ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అలాగే మీ స్క్రీన్ పై ప్రభు గారి నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎవరైనా కన్సల్ట్ అవ్వాలనుకుంటే ప్రభు గారికి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని ఒకసారి క్లారిఫై చేసుకోవచ్చు. రైట్ ప్రభు గారు, ఫైనల్గా ఏమన్నా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా స్టాక్స్ సంబంధించి? పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ బిజినెస్ ప్రైమ్ టైం. టుమారో సేమ్ టైం మీట్ అవుదాం. స్టే విత్ us.